శ్రీమాత నమః. శ్రీశైలం ఎడమ కాలవగట్టు టన్నెల్ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఒక దుర్ఘటన జరిగింది. అది వింటుంటే ఎంత బాధ అనిపించిందంటే, భగవంతుడా ఏంటి ఇలా చేసావు అని అనిపించింది. అసలు ఎప్పుడో 2 దశాబ్దాల క్రితమే ఈ టన్నెల్ ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగిందట. కానీ అలా 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 ఆలస్యమైతూ వచ్చింది. 2019లోనేమో మళ్ళీ పనులన్నీ ప్రారంభించారట. కానీ వర్షము వరదలు ఇవి రావడం వల్ల లోపల వాటర్ వెళ్ళిపోయిందంట. 2023 జనవరిలో వరకు ఈ వాటర్ని తీసే కార్యక్రమే జరుగుతోంది. కానీ రీసెంట్ గా ఈ మధ్యే మళ్ళీ ఈ టన్నెల్లో పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించిన 4-5 రోజుల్లోనే ఇలాంటి దుర్ఘటన జరిగింది. అసలు లోపల చాలా మంది ఉన్నారు ఈ టన్నెల్లో. కానీ ఈ దుర్ఘటన జరగడానికి ముందు కొంతమంది బయటకు వచ్చేసారనమాట. కానీ 8 మంది మాత్రం లోపల ఉండిపోయారు. అంటే ఇది చాలా పొడవైన టన్నెల్, 43 కిలోమీటర్ల టన్నెల్. ఈ టన్నెల్లో అందరూ ఒకే చోట ఉండరు కదా. ఫస్ట్ అవుట్లెట్ దగ్గర ఒకళ్ళు ఉంటారు, ఇన్లెట్ దగ్గర ఒకళ్ళు ఉంటారు, మధ్యలో ఒకళ్ళు ఉంటారు, అలా విడతల వారీగా ఉంటారు కదా. అలా విడతల వారీగా ఉన్న వాళ్ళు 14 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక 8 మంది చిక్కుకుపోయారనమాట. ఈ లోపు ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఆ 8 మంది ఏమయ్యారు అనేది అర్థం కావటం లేదు. ఎంతమంది రెస్క్యూ టీం వచ్చేసిందో, దాదాపుగా ఒక 300 మంది రెస్క్యూ టీం అక్కడికి వచ్చింది. పేర్లు పెట్టి పిలుస్తున్నా సరే ఎవ్వరూ పలకటం లేదుట. 50 మీటర్ల దూరం వరకు వెళ్ళారు ఈ రెస్క్యూ టీం కూడా. ఇంకా అంతకు మించి వాళ్ళ లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఆ వాటరు ఆ బురద వల్ల అసలు లోపలికి వెళ్ళడానికే ఎటువంటి దారి కనిపించటం లేదు. ఈ వాటర్ ఫ్లోయింగ్ వల్ల లోపలికి ఏదైనా మెషిన్ పంపిస్తే అది వెనక్కి తన్నేస్తుందట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది భయం వేస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం నేను చదివినప్పుడు నాకు చాలా మంచిగానే అనిపించింది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలకి నీటి సరఫరా, అంటే దాదాపుగా 4 లక్షల ఎకరాల పొలాలకి నీటిని అందించడంతో పాటుగా 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకి ఈ గ్రావిటీని తగ్గించే ఏర్పాటును చేస్తున్నారనమాట. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మనసుకి ఎంత బాధ కలుగుతుందో. ఆ లోపల చిక్కుకుపోయిన ఆ 8 మంది కుటుంబ సభ్యులకి ఎంత టెన్షన్ ఉంటుంది, వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవిస్తారు. లోపల ఉన్న వాళ్ళు ఏమైపోయారో పాప ఆ కుటుంబ సభ్యులకి తెలియదు. నిద్ర ఉండదు, వాళ్ళకి ఏం చెయ్యాలన్నా తోచదు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు కదా. మనం చేయవలసింది ఒకటే, వాళ్ళు సురక్షితంగా బయటికి వచ్చేయాలని మనం భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. మనుషులుగా మనం అదొకటి మాత్రమే చేయగలం కదా. అందుకే నేను మీ అందరినీ కూడా అడుగుతున్నాను, నా వంతుగా నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, మీ వంతుగా మీరు కూడా ఏదో ఒకటి చెయ్యండి, భగవన్ నామ స్మరణ చెయ్యండి. లేదు అంటే వాళ్ళు బయటికి వచ్చేయాలని గట్టిగా సంకల్పం పెట్టుకుని మనం మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏదైనా జరగచ్చు. అది ఒక్కటే చిన్న ఆశ. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయం చెయ్యొద్దు. మొన్న కుంభమేళాలో కూడా 30 మంది చనిపోయినప్పుడు రాజకీయం చేసేశారు. ఈ రాహుల్ ఖాన్ గాని, మమతా గాని, అలానే ఖర్గే గాని, ఎవ్వరు పడితే వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని నిందిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడేశారు కదా, ఇష్టం వచ్చినట్లు అనేశారు కదా. అక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేశారు, వాళ్ళది ఏం తప్పు ఉంది? అయినా సరే ప్రభుత్వాన్ని నిందిస్తూ మాట్లాడారు. మనం ఏం మాట్లాడాలి? అయ్యో అంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి అని బాధపడకపోగా రాజకీయాన్ని చేసేసారు. ఇప్పుడు దీన్ని కూడా రాజకీయం చేయకండి. చేతనైతే భగవంతుణ్ణి ప్రార్థించండి, వాళ్ళందరూ బయటికి వచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.